రాజకీయ వ్యవహారాల్లో పార్టీలు వేరైనా ఆలోచనలు భిన్నంగా ఉన్నా అక్కడికి వచ్చేసరికి అన్నీ ఆ తాను ముక్కలే అన్నట్టుగా మారిపోయింది. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు గాని ఇక్కడ మాత్రం పొలిటికల్ పార్టీలన్నీ కలిసి దేవుణ్ణే దిక్కులేని వాడిని చేసేస్తున్నాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి ఉన్న ప్రాముఖ్యత ప్రాశస్త్యం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న ఆలయ భూముల గురించి మాత్రం రామయ్య భక్తగణంలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది. ఈ విషయంలో రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న వైఖరి ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంది. రామ కనవేమిరా అని ఆలయ అధికారులు వేడుకుంటుంటే రాజకీయ పార్టీలు మాత్రం కంచె వేసేయ్ కాజేసై అన్నట్టుగా అనుచరుల్ని ప్రోత్సహిస్తున్నాయట. ఇందులో ఎవ్వరికీ మినహాయింపు లేదన్నది భద్రాద్రి టాక్. మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా అయోధ్యలో రామాలయాన్ని నిర్మించామని గొప్పలకు పోతున్న బీజేపీ సైతం దక్షిణ అయోధ్యగా చెప్పుకునే భద్రాచలం రాములవారి ఆలయ భూముల విషయంలో ఎందుకు ఉదాసీనంగా ఉంటుందన్నది భక్తుల ప్రశ్న. దేవస్థానానికి చెందిన వందల ఎకరాల ఆక్రమణ అవుతున్నా వాటిని అడ్డుకునేందుకు ఒక్క రాజకీయ పార్టీ కూడా ముందుకు రావడం లేదన్నది భక్తుల ఆవేదన. భద్రాద్రి రామయ్యకు వివిధ ప్రాంతాల్లో మొత్తం 1300 ఎకరాల భూమి ఉండగా ఒక ఎటపాక మండలంలోని పురుషోత్తమ పట్నంలోనే ఎక్కువగా 889 ఎకరాల దాకా ఉంది. ఇదంతా రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పరిధిలోకి వెళ్లడంతో సమస్య మరింత పెరిగిందట. ఆలయం తెలంగాణలో, ఆస్తులు ఎక్కువ శాతం ఆంధ్రాలో ఉన్నాయి. ఎటపాక మండలంలోని 889 ఎకరాల భూమికి సంబంధించి గతంలో ఏటా దాదాపు 30 లక్షల కౌలు వచ్చేది. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆ కౌలు ఇవ్వడం మానేశారట. పైగా భూ ఆక్రమణల జోరు పెరిగిందని చెబుతున్నారు. అదేమని అడిగితే కౌలు ఆక్రమణదారులంతా కలిసి దేవస్థానం ఉద్యోగులను బెదిరిస్తున్నారట. భూమిని కాపాడేందుకు అక్కడ గోశాలను ఏర్పాటు చేసింది దేవస్థానం. ఆ నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో జరగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నట్టు స్థానికంగా చెప్పుకుంటున్నారు. మరి ముఖ్యంగా గడిచిన 2 నెలల నుంచి కబ్జాకోరుల ఇష్టరాజ్యమైపోయిందన్న రామాలయ వర్గాల మాట. ఇక తాజాగా ఆక్రమణలను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఈవో రమాదేవితో పాటు పూజారుల మీద కూడా దాడి జరిగింది. ఆ తర్వాతి నుంచి భూరక్షణ విషయంలో మరింత ఆందోళన పెరిగిందట ఆలయ వర్గాల్లో. గతంలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు ఆక్రమణదారులకు అండగా ఉండేవారట. సర్వం తామే అన్నట్టుగా అప్పట్లో వాళ్ళు వ్యవహరించినట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక కూడా పార్టీ కలర్ మారిందే గాని కబ్జాలు మాత్రం యథాతథంగా జరిగిపోతున్నాయట. భూముల్ని చెరబట్టే వాళ్లకు అప్పట్లో వైసీపీ నేతలు అండగా ఉంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారనేది లోకల్ టాక్. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర లైవ్ లో అందిస్తారు. రాజేంద్ర. థ్యాంక్ యూ. దక్షిణ అయోధ్యగా ఖ్యాతి గడించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి పుణ్యక్షేత్రానికి సంబంధించిన భూములు ఇప్పుడు మాయమవుతుండటం ఆశ్చర్యకరమేమీ కాదు. అనేక సంవత్సరాలుగా రామాలకు చెందిన భూములు కబ్జా అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నప్పటికీ వాటిపై చిత్తశుద్ధితో అటు అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ ఎలాంటి చర్యలు తీసుకునే కారణంగానే ఆ కబ్జాదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే దాదాపుగా 400 ఎకరాలకు పైగా రామయ్య భూములు ఉన్నాయి. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో 889 ఎకరాల భూములకు సంబంధించిన పురుషోత్తపట్నం గ్రామంలో ఉండడంతో ఆ ప్రాంతం ఆంధ్రాకు వెళ్ళింది.
అంటే 1500 ఎకరాలకు పైగా ఈ ప్రాంతంలోనే రామాలయం చెందిన భూములు ఉన్నాయి. మరో 1500 ఎకరాలకు పైగా రామాలయ భూముల్లో తిష్ట వేసి ఉన్నారు. ఒక్కో రైతు 2 నుండి 5 ఎకరాల వరకు భూములను కౌలు తీసుకున్నారు. అయితే గత కొంతకాలం వరకు కౌలు యథావిధిగా చెల్లించేవారు. దాంతో రామాలయానికి 30 లక్షలకు పైగా ప్రతి ఏటా ఆదాయం వచ్చేది. రాను రాను రాజకీయ పార్టీల జోక్యం ప్రమేయంతో పాటు అండాదండలు ఉండడంతో కౌలు తీసుకున్న రైతుల్లో కూడా ఆశలు రేకెత్తాయి. దాంతో కౌలు భూములను ప్లాట్లుగా విభజించి అమ్ముకోవటం మొదలు పెట్టారు. ఆ విషయాలను సైతం అప్పట్లోని అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో అది కాస్త ప్లాట్లు కాస్త చేతులు మారాయి. ఇప్పుడు మరో వ్యక్తి చేతుల్లోకి వెళ్లటంతో వాటిని పూర్తిగా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. అంటే భద్రాద్రి ప్రాంతం మొత్తం కూడా 170 యాక్ట్ లో ఉంది. ఈ నేపథ్యంలో భద్రాద్రి రామాలయం సంబంధించిన భూములు లీజుకి ఎలా ఇచ్చారనే ప్రశ్నలు కూడా తలెత్తున్న పరిస్థితి. 170 యాక్ట్ లో లీజుకి ఇవ్వటం ఒక ప్రశ్న అయితే 100 సంవత్సరాలకు సంబంధించి విశాఖపట్నం ప్రాంతంలో రైతులు కౌలుకు తీసుకున్నట్టుగా కూడా అక్కడ ప్రాంత ప్రజలు చెప్తున్న పరిస్థితి. అయితే ఇటీవల భూముల పరిరక్షణతో పాటు గోశాల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఆలయ రమాదేవి, కొందరు పూజారులు, అధికారులు ఆ ప్రాంతంకు వెళ్లిన క్రమంలో అక్రమదారులు ఎదురు తిరిగి దాడి చేయడంతో ఆలయ రామదేవి మరో పూజారి స్పృహ పడిపోయారు. వారిని ఆసుపత్రి తరలించి చికిత్స చేయించారు. ఈ నేపథ్యంలోనే భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు జరిగిన సంఘటనపై తీవ్ర విచారణ వ్యక్తం చేసి రామాలయ భూముల పరిరక్షణ కోసం తాను కృషి చేస్తానని చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఘాటుగా స్పందించడంతో పాటు భద్రాద్రి రామాలయ భూములను పూర్తిగా సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే భూములకు సంబంధించిన వివరాలను కూడా సేకరించి వాటికి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పడం జరిగింది. ఏదేమైనా 4.5 దశాబ్దాలుగా ఈ అక్రమార్కుల చేతుల్లో రామాలయ భూములు ఉండటం, క్రయ విక్రయాలు జరుగుతున్న తీరు పెరుగుతూ ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోని కారణంగానే రామాలయ భూములు మాయమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 10 ఏళ్లుగా కవులు కూడా రాని పరిస్థితి ఉంది. అంటే రామాలయానికి వచ్చే ఆదాయం నామమాత్రంగా వచ్చే పరిస్థితి లేకపోవడంతో భక్తులు ఇచ్చే కానుకలపైనే రామాలయం అభివృద్ధి చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఏటా సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.